మాతృదేవోభవ. గీతాచార్యుడు బోధ చేసనని సాగింపంగ కర్తవ్యమున్ జగన్మాత. గీతాచార్యుడు బోధ చేసనని సాగింపంగ కర్తవ్యమున్ చేతో వేదన రచ్చకేడ్చజనెను ఈ చింతన్ భరింపంగలేను. చేతో వేదన రచ్చకేడ్చజనెను ఈ చింతన్ భరింపంగలేను. ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు, ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు. నాకేల నా చేతమ్మున్ భవదీయనామము వరించన్ నేను నిస్సంగుడన్. నా చేతమ్మున్ భవదీయనామము వరించన్ నేను నిస్సంగుడన్. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1545 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 245 భాగానికి స్వాగతం పలుకుతాం. కర్తవ్యాలు నిర్వహించడం కూడా బాధామయంగానూ కష్టమయంగానూ మారినప్పుడు భావించవలసిన విధానం ఇది. ఏదో గీతాచార్యుడు చెప్పినట్టుగా నిర్లిప్తంగా, అనాసక్తంగా, అసక్తంగా మన పనులు ఏవో మనం చేద్దాం, మిగిలిన విషయాలు మనకొద్దు, మిగిలిన సమయం అంతా భగవత్స్మరణకు కేటాయిద్దాం అనుకున్నప్పటికీ ఒక్కోసారి ఆ పనులు చేయడం కూడా కష్టమవుతుంది. గీతాచార్యుడు బోధ చేసినని సాగింపంగ కర్తవ్యము చేతోవేదన రచ్చకేడ్చజనెను. ఈ మనోవేదన నన్ను వీధిలో పడేస్తోందమ్మా. ఈ చింతన్ భరింపంగలేను. ఏతన్మాత్రపు బాధ్యతలు గడపలేవే నీవు. ఈ మాత్రం కూడా వదిలేస్తే నువ్వు చూసుకోవా ఏమిటి? ఈ సృష్టి నీది కాదా? నాకేలా? నా చేతమ్మున్ భవదీయనామము వరించన్ నేను నిస్సంగుడన్. నిరంతరం నేను నీ స్మరణ చేస్తూ ఉంటాను అని ఒక ఉపాసనా స్వరూపుడులా ఉండిపోగలిగితే అప్పుడు నిరంతరం ఉండేటువంటి మన నిమిత్తమాత్ర కర్తవ్యాలను కూడా భగవంతుడు చూసుకుంటాడు. ఆ స్థితిని అవధూత స్థితి అంటారు, తురీయ అవస్థ అంటారు నిజానికి. ఆ తురీయ అవస్థలో ఉన్నవాడికి ఆ కర్తవ్యాలు కూడా గుర్తుండవు. అంచేత ఆ స్థితిలోకి వెళ్ళగలిగితే అది తప్పులేదు. గీతాచార్యుడు బోధ చేసనని సాగింపంగ కర్తవ్యమున్ చేతో వేదన రచ్చకేడ్చజనెను ఈ చింతన్ భరింపంగలేను. ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు. నాకేల నా చేతమ్మున్ భవదీయనామము వరించన్ నేను నిస్సంగుడన్. ఇప్పుడు మనం పంచక్లేశాల గురించి చెప్పుకుంటున్నాం. 354 నామంలో పశుపాశ విమోచన్యై నమః అన్న దాంట్లో పంచక్లేశాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ జీవిని పశువుని చేసి బంధిస్తున్నవి 5 క్లేశాలు. 1 అవిద్య, 2 అస్మిత, 3 రాగము, 4 ద్వేషము, 5 అభినివేశం. అవిద్య అంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేకం లేకపోవడం. అంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యం, ఏది అనిత్యం అనే వివేకం లేకపోవడం. ఈ ఆత్మానాత్మ వివేక రాహిత్యాన్ని నిత్యానిత్య వివేక రాహిత్యం అని కూడా అంటారు. అసలు లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి భోగాలు, దుఃఖాలు ఏవైనా సరే ఇందులో ఏది నిత్యం, ఏది అనిత్యం అనేటువంటి జ్ఞానం ఉంటే చాలా వరకు అన్నీ అనిత్యాలే. అంటే దుఃఖపడవలసిన పని కూడా లేదు. మనం దుఃఖపడుతూ ఉండడం వల్ల, అదే విషయాన్ని 10 మందితో చర్చిస్తూ ఉండడం వల్ల ఆ దుఃఖం మరీ తీవ్రంగా కనిపిస్తోంది తప్పితే, కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఆ దుఃఖాన్ని మన మనస్సుతో గమనించడం మొదలు పెడితే అది ఒక క్షణం ఉండదు. అసలు ఆ దుఃఖం మనకు అంటలేదన్న విషయం మనకు అర్థమవుతుంది. మనం అంటించుకుంటున్నాం. ఎందుకంటే ఆ దుఃఖపడ్డానికి సంబంధించిన వ్యామోహమో చాపల్యమో ఏదో ఉంది. నిజానికి నేనెవరు అనేటువంటి ఒక పరిశీలన పెట్టుకుంటే ఆ దుఃఖం మన దగ్గరికి చేరదు. అసలు దుఃఖం ఎవరికి అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు నేను అని వస్తుంది, నాకు అని వస్తుంది, నేనెవరు అది తేలితే ఈ దుఃఖం సుఖం రెండూ కూడా మన అంటకుండానే వెళ్ళిపోతాయి. చాలామంది కర్మఫలాలు అని ఎంతసేపు రోగాలు బాధలే చెప్తారు. భోగాలు చెప్పరేమండి, సుఖాలు చెప్పరేమండి? అవి కర్మఫలాలు కావా? అవేనా మనం కష్టపడితే వచ్చాయి? మరి కష్టపడితే వచ్చాయని ఇవి కూడా అంతే కదా. దుఃఖాలు బాధలు కూడా కష్టపడితే వచ్చినవే. కష్టపడి దుఃఖం తెచ్చుకుంటామో బాగుంది, మనం చేసే పని బట్టి ఉంటుంది. అది
ఏదో కొయ్యలో మేకు కొట్టదలుచుకున్నాం, నిజమే అదేదో కష్టపడుతున్నాం, మేకు సరిగ్గా కొట్టకపోతే వేలు తెగుతుంది. మేకు కొట్టబట్టే వేలు తెగింది, అందుకని మేకు కొట్టడం మానేద్దాం అంటే మేకు కొట్టడం మానేస్తాం, ఎలా బతుకుతాం? ఆ పని చేయాలి కదా, జాగ్రత్త కొట్టాలి అంతే. అంచేత మనం మామూలుగా చేసే పనుల వల్ల ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ పనిలో ఉండే తేడా వల్ల వస్తుంది. ఆ తేడా రాకుండా చూసుకోవాలి. దానికి పూర్వజన్మ కర్మఫలం సంబంధం ఏముంది? ఇలా కొంచెం తార్కికమైన బుద్ధితో ఉంటే హాయిగా వెళ్ళిపోతుంది జీవితం. గుడి నమ్మకాల్లో పడిపోవలసిన అవసరం లేదు. అంచేత అదే నిత్యానిత్య వస్తు వివేకం, దాన్నే అవిద్య నుంచి బయటపడ్డం. లేకపోతే అవిద్య అదో క్లేశంలా తగులుకుంటుంది. ఇక అస్మిత, ఆ పైన దేహమే నేను అనుకోవడం అస్మిత. ఇది ఎంత చెప్పినా పోయేది కాదు. ఇది ఈ విశ్వమే నేను అనుకోగలిగితేనే దుఃఖరాహిత్యం. దేహం నేను అనుకున్నంతకాలం దుఃఖం తప్పదు. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవా తదా దేవం అవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి శ్వేతాశ్వతరోపనిషత్తులో మాట. ఎప్పుడైతే మనిషి ఈ శరీరం తాను అనుకోకుండా తన చర్మానికి బదులు ఆకాశాన్నే తన దేహ చర్మంగా భావిస్తాడో, ఈ విశ్వమంతా ఒకటే శరీరం అని భావిస్తాడో, అతనికి ఏ దుఃఖాలు ఉండవు అన్నారు. అప్పుడే అతనికి ఏ దుఃఖాలు ఉండవు అన్నారు. అంత విశాల భావన పెంపొందించుకోవాలి. అప్పుడు ఒక సినిమా చూసినట్టుగా జీవితాన్ని చూస్తాం మనం. ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాం? కాళ్ళు చేతులతో ఈ శరీరానికి మనస్సును పరిమితం చేసుకోవడం వల్ల దీనికి వచ్చింది ఏదో మనకు వచ్చిందనే, దీనికి రాంది ఏదో మనకి రాలేదని అనుకుని బాధపడుతున్నాం. ఈ బాధపడమే అవిద్య, అస్మిత. ఆ పైన రాగం అంటే ఏదో ఒక భోగం పొందాలనే కోరిక, ఇష్టం. అదొక క్లేశం. ఎందుకంటే ఆ ఇష్టంతోనే కష్టాలన్నీ మొదలవుతాయి. కష్టపడి పని చేయడం కాదు, ఇష్టపడి పని చేయాలండి. ఇష్టపడాలంటే ఏదో కోరుకుండా లేకుండా ఇష్టపడడం, కానీ ఆ ఇష్టం కారణంగా కష్టాలు వస్తాయి. ఈ మాటలు మనం విద్యార్థులకు చెబితే తప్పులేదు. విద్వాంసులు కూడా ఇదే మాటలు పాటిస్తూ ఉంటే అలాగా ఇష్టపడి పని చేయడం, అసలు ఇష్టం దేనికి? ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మన ధర్మం ఏదో మనం చేస్తే నిశ్చింతగా ఉంటాం. ఇష్టం పెట్టుకోవడం ఎప్పుడైతే మొదలైందో అనుకున్నంత ఫలితం రాలేదంటాం, అనుకున్న ఫలితం రాలేదంటాం, వచ్చిన ఫలితం సరిపోలేదంటాం, రకరకాలు వస్తాయి. ఇవన్నీ ఇష్టం కారణంగానే ఏర్పడతాయి. అదే రాగం. రాగాన్ని, ఇష్టాన్ని సంస్కృతంలో రాగం అంటారు. ఇష్టం కూడా సంస్కృతం మాట కొంచెం విభిన్నార్థంలో వాడతారు. దానికి వ్యతిరేకమైనది ద్వేషం. రాగం వెంటనే ద్వేషం. అది కూడా పంచక్లేశాలు 4వ క్లేశం రాగము, ద్వేషం. ఈ భోగేచ్ఛ అనేది ఎప్పుడైతే ఉందో, ఫలానా భోగం కావాలి, ఫలానా వైభవం కావాలి, ఫలానా వస్తువు కావాలి, ఫలానా వాహనం కావాలని ఎప్పుడైతే మనం ఒక కోరిక పెట్టుకున్నామో వెంటనే ద్వేషం వస్తుంది. అది తీరకపోతే వస్తుంది. అదే ద్వేషం. అది ఇంకోటికి తీరేసరికి మాత్సర్యంగా మారుతుంది, అసూయగా. మనకు తీరకపోతే దుఃఖం వస్తుంది, ఇంకోటికి తీరేసరికి అసూయగా మారుతుంది. ఇంకా అక్కడి నుంచి కక్షలు, కార్పణ్యాల, పట్టుదలలు అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం. ఈ 5వది అభినివేశం. ఇది ఈ ఆధునిక కాలంలో చాలామందికి తెలియదు. పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు. ఏమిటి అభినివేశం అంటే? మామూలుగా లోకంలో అభినివేశం అంటే అందులో బాగా ప్రవేశం ఉండడం, ఆయనకు మంచి అభినివేశం ఉంది, ఈ పట్టుదలలో ఉంటారు. ఎందుకుంటుంది అంత ప్రజ్ఞ ఆ రంగంలో అంటే పట్టుదల ఉంది ఆయనకి. అంచేది అభినివేశం అంటే ఒక రకమైన పట్టుదల. ఇక్కడ ఉండే పట్టుదల ఏమిటి? ఇది అనిత్యమని తెలుసుండి, ఈ భోగం అనవసరమని తెలుసుండి, దానివల్ల వచ్చేది ఏమీ లేదని తెలుసుండి దాన్ని వదలలేకపోవడం, ఇదే అభినివేశం. ఈ పట్టుదల అవసరమా? ఈ పట్టుదల అవసరం రాజకీయాలకు అన్వయించుకుంటే చక్కగా తెలుస్తుంది. మనం ఏదో అనుకున్నాం, శాసనసభ్యుడిగా పనిచేసాం, మంత్రిగా పనిచేసాం, ఏదో చేసాం, లేదు ప్రతిపక్షంలో ఉన్నాం, వారు చేయమన్నది ఏదో చేసాం. ఈసారికి నీకు కాదయ్యా టికెట్ వేరే వారికి అన్నారు. మంచిదండి, సంతోషం, మన పార్టీని ఎక్కడం మనకు కావాల్సింది, తప్పకుండా వేరే వారి విజయానికి నేను కృషి చేస్తాను అంటే అతను హాయిగా ఉంటాడు. పంచక్లేశాల పాలవాడ్డం. అబ్బే మానుకోలేడు. ఇంతకాలం బట్టి ఉన్నా మాకపోతే ఎవరిస్తారు? ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని రానిస్తామా? లేదయ్యా, ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తాం, ప్రజలు అడుగుతున్నారు. అస్తమానం ఒకళ్ళే అంటే ఎలాగంటే, అలా అంటే ఎలాగంటే మా కుటుంబం పట్టుపోయిందంటే నియోజకవర్గంలో ఒక 5 ఏళ్ళు మళ్ళీ మాకు రాదండి, కాదు మాకు ఇచ్చి తీరాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు మన దుఃఖాలకు ఏది కారణం అండి? గ్రహస్థితి కారణం కాదు, పూర్వజన్మ కారణం కాదు, మన వెర్రి పట్టుదల కారణం. దీన్నే అభినివేశం అన్నారు. అన్నీ తెలుసుండి కూడా మానుకోలేకపోవడం. అంచేది అవిద్య, ఆత్మానాత్మ వివేకం లేకపోవడం. అస్మిత, దేహమే నేను అని దేహం కోసం కొట్టేసుకోవడం. దేహానికి సంబంధించిన బంధాలు ఏవో ఉంటాయి, 2-3 బంధాలు. ఇక వాటి కోసం యథాపత్రయం అంతా వాళ్ళ గురించే, ఇంక వేరే ఆలోచన ఉండదు. ఇంకా వాళ్ళకి ఏదైనా జరిగితే మనం జరిగినట్టు, వాళ్ళకి ఏదైనా గొప్ప వైభవం వస్తే మనకు వచ్చినట్టు. ఇలా ఎప్పుడైతే ఓ చిన్న ముఠాను కూడగట్టుకున్నామో మనం సంకుచితం అయిపోయాం. ఇంకా
లోకంలో ఎవరికి ఏది వచ్చినా మనం సంతోషించాలి, ఎవరికి ఏ దుఃఖం వచ్చినా మనం ఓదార్చాలి. ఇగో ఈ పంచక్లేశాలే జీవుణ్ణి పశువుగా చేసి బంధిస్తున్నాయి. ఈ పశుపాశాల నుంచి విమోచనం అమ్మవారు కలిగిస్తుంది. ఎలాగా? దేవీ పురాణంలో స్పష్టంగా చెబుతారు. శివభక్త్యైవ సర్వపాశహాని అంటారు. భగవంతుని యందు భక్తి ఉంటే అన్ని పాశాలు వాటంతటవే తెగిపోతాయి. భిద్యతే హృదయగ్రంథికి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే చ ఆస్య కర్మాణి యస్మిన్ దృష్టే పరావరే. ఎవరు పరమాత్మ యందు దృష్టి కలిగి ఉంటారో నిరంతరం వారి హృదయ గ్రంథి పగలగొట్టబడుతుంది. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అన్నీ పగిలిపోతాయి, అన్ని పాశాలు విడిపోతాయి. అతని కర్మఫలాలన్నీ పుణ్యపాప కర్మలు ఏవీ లేకుండా మొత్తం క్షీణిస్తాయి. జన్మరాహిత్యం ఖాయం, జీవన్ముక్తి ఖాయం. ఊరికే విదేహ కైవల్యం పొందే వరకు ఆపేసిన ఫ్యాన్ కాసేపు ఇంకా తిరిగినట్టుగా ఆ దేహం ఇంకొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. సుఖంగా ఉంటాడు మనిషి. దీని గురించిన ఏ తాపత్రయం ఉండదు. లోకంలో జరిగే విషయాలన్నీ హాయిగా చలనచిత్రం చూసినంత హాయిగా చూస్తారు. టికెట్ లేకుండా, డబ్బులు లేకుండా, ఖర్చు లేకుండా, ఆయాసం లేకుండా సినిమా చూసినట్టే. మనం దినపత్రికలో రోజు వార్తలు చదువుతూ ఉంటాం. దేశంలో వార్తలు అవన్నీ, దానికి ఏమి పెద్దగా ఇదైపోవడం ఉండదు. కొన్నింటికి మనం ఏదో స్పందిస్తాం, మిగిలినవన్నీ మామూలుగా చదువుకుంటూ పోతాం. ఒక్కోసారి ఏదైనా అందులో కాస్త మంచి ఘాటైన వార్తలు లేకపోతే ఏమిటో ఇవాళ పేపర్ చప్పచప్పగా ఉందంటాం. అంటే మనం కోరుకుంటున్నాం అనమాట, ఏవో ప్రమాదాలు జరగాలని, 2 లారీలు ఢీ, 10 మంది ఠా ఏదో కోరుకుంటున్నాం. అటువంటిది ఏదైనా ఉంటే ఇథియోపియాలో విమానం కోరింది, 250 మంది పోయారట. కర్మ ఇదో పెద్ద టాక్ ఇక్కడ రోజు అనుకునేది. ఇది అన్నిటికీ ఓ కర్మ. ఈ 250 మంది కలిపి ఓ కర్మ ఉంటుందా ప్రత్యేకంగా? అన్నీ మనం కల్పించుకుంటాం రకరకాలుగా. అదో ప్రమాదం జరిగింది, పోయారంటే దానికి ఇంకా వ్యాఖ్యానాలు అవసరం లేదు అసలు. డ్రైవర్ తేడా వల్ల జరిగిందా, విమానంలో లోపాల వల్ల జరిగిందా, మళ్ళీ అటువంటి విమానాలు దిగుమతి చేసుకోవాలా లేదా, దీని గురించే మాట్లాడుకోవాలి. ఇక ప్రతిదానికి పూర్వజన్మ కర్మలోకి వెళ్ళిపోతే ఏ విషయం బయటపడదండి. కొత్త విమానం వచ్చి అన్నీ బాగున్నా సరే కర్మేనా? అయితే మరి విమానాలు కొనడం ఎందుకు, దాన్ని చూసుకోవడం ఎందుకు? ఇంకా ఏదో ఒకటి కొందాం. ఈ శాస్త్రీయ విజ్ఞానానికిను మన మతపరమైనటువంటి విశ్వాసాలకి కాస్త బేరీజ్ వేసుకోకపోతే, సమన్వయం చేసుకోకపోతే మూఢులు అయిపోతాం. మతం లేని విజ్ఞానం గుడ్డిది అన్నాడు ఐన్స్టీన్. మతం లేని విజ్ఞానం కుంటిది, విజ్ఞానం లేని మతం గుడ్డిది. వైజ్ఞానికమైన ఆలోచన లేకపోతే మతాచారాలు గుడ్డితనంలోకి తీసుకెళ్ళిపోతాయి. అలాగే మతం విశ్వమంతా ఒక్కటే అన్న భావన, మానవత్వము లేకపోతే వైజ్ఞానికత ఎంత అభివృద్ధి చెందినా కూడా మనిషి ముందుకెళ్ళాడు, కుంటివాడైపోతాడు, అడుగు ముందుకు వేయలేడు. ఎందుకంటే మానవత్వం లేదు. ఆ మానవత్వాన్ని కల్పించేది మతం. ఎందుకంటే మతంలో ఏ మతంలోనైనా ప్రధానంగా ఏం చెబుతారు, సబ్కి మాలిక్ ఏక్ హై అన్నట్టుగానే, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టుగానే అందరికీ ఒక్కడే దేవుడు. అంటే అంతా ఒక్కటే అయినప్పుడే అందరికీ ఒక్కడే అవ్వకూడదు. ఆ ఒక్కడు విడిగాను, అందరూ విడిగా ఉండరు. అలా ఉంటే ఆయన దేవుడే గాడు, ఆయన పరిపూర్ణుడే గాడు, అందరి రూపంలో ఉన్నవాడే ఆయన. అందరి మేలు కోరుతున్నామంటే దేవుడికి పూజ నిజంగా చేసినట్టే. ఇప్పుడు మతం ఎంత గొప్పదో చూడండి. మానవత్వం పరిమళిస్తుంది ఏ మతాన్ని అనుసరించినా సరే. సనాతన ధర్మం అయితే, హిందూ ధర్మం అయితే చెప్పే అక్కర్లేదు. దాని మొత్తం సర్వాంగాలు ఆ విషయాన్నే పరిమళింపజేస్తాయి. మతం అంత గొప్పది మనం ఉపయోగించుకోగలిగితే. విశ్వాత్మ భావన అనేది దైవ భావన వల్లే కలుగుతుంది. భక్తి లేనిదే అది ఎలా కలుగుతుంది? దానివల్ల మనం నిశ్చింతగా ఉండగలుగుతాం, లోకానికి మేలు చేయగలుగుతాం. ఏదైనా పోయినా కూడా పెద్దగా బాధపడం, ఏదైనా వచ్చినా కూడా పెద్దగా గర్వపడం. అప్పుడు శివభక్త్యైవ సర్వపాశహాని అనేది నిజమా కాదా? అందుకే మనం ఈశ్వరుణ్ణి ఏం ప్రార్థన చేయాలంటే, ముందు నాలో ఉండే లోపాలు తొలగించు నాయనా. మానసమందు కొండవలె మత్సర భావము నిండియుండగా ఈ నసయేల నీ ఎదుట ఈశ్వర ఏమి విచిత్రమయ్య. మానసమందు కొండవలె మత్సర భావము నిండియుండగా ఈ నసయేల నీ ఎదుటనీశ్వర ఏమి విచిత్రమయ్య. ఈ మానుష జన్మమిచ్చి పెను మాయను ముంచితి వేలనయ్య. ఈ మానుష జన్మమిచ్చి పెను మాయను ముంచితి వేలనయ్య. నీవేనను బ్రోవుమయ్య, నీవేనను బ్రోవుమయ్య. పదవిన్ పెదవిన్ మదినంటకుండగన్, పదవిన్ పెదవిన్ మదినంటకుండగన్. నీవేనను బ్రోవుమయ్య. నడుస్తున్న రాజకీయాల్లో బ్రహ్మాండంగా చేసుకోవలసిన ప్రార్థన మనశ్శాంతిగా ఉండాలంటే.
మనుషులు ఊరికే నాకు ఇవ్వలేదు అవకాశం వారికి ఇచ్చారంటూ మాత్సర్యం నిండిపోతూ ఉంటే ఇక మనం ఏ రకమైన దైవభక్తులం? మనమే గుళ్ళు కట్టిస్తున్నాం, చైర్మన్లు అవుతున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, నెగ్గితే తిరుపతి వస్తామని మొక్కుకుంటున్నాం. మన స్వార్థ ప్రయోజనాల కోసమేనా భక్తి అనేది? ఏదొచ్చినా తట్టుకోవడం కదా భక్తి అంటే. నా మనస్సులోనే మత్సరభావం ఉన్నప్పుడు ఇక నిన్ను కొలిచి ప్రయోజనం ఏమిటి? అందుకని పరమేశ్వర ముందు ఈ మాత్సర్యాన్ని తొలగించు. అది ఎలా ఉండాలి? పెదవిన్ మదినంటకుండా. పదవి అంటే పీఠాలు, పెదవి అంటే కామోపభోగాలు. ఈ రెండిటి మీద నాకు కాంక్ష లేకుండా చేయవయ్యా, నేను నిశ్చింతగా ఉంటాను అని భగవంతుని ప్రార్థిస్తే ఆ పద్యమే కాంక్ష లేకుండా చేస్తుంది. మన ప్రార్థనలకు బదులు పలికేది వైకుంఠం నుంచి, కైలాసం నుంచి ఎవరు ప్రత్యేకంగా వచ్చి పలకడం అనేది ఉండదు. అది మన హృదయం నుంచే వస్తుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం నీ హృదయంలోనే దొరుకును అంటారు యోగ వాసిష్ఠాలు. అన్నిటికీ దొరుకుతుంది. అన్ని సాక్షాత్కారాలు హృదయం నుంచే అవుతాయి. కాబట్టి జీవుడు ఏ రూపంలో దేవుడు కనపడాలంటే అతను తపస్సుకు ఆ రకంగానే కనపడతాడు. ఎందుకంటే లేకపోతే ఇంకో రకంగా అయితే వాడు నమ్మడు. నిజానికి దేవుడికి ఏ రూపము లేదు. ఓ రూపంతో ఓ కొండ మీద, ఇంకో రూపంతో ఇంకో కొండ మీద మకాములు పెట్టు కూర్చోడు, ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకుని. ఆ దేవుడు ఆ భావన అంతా మన హృదయంలోనే ఉంది. ఆ భావన తీవ్రమైనప్పుడు ఆ దేవుడే మన ఎదురు మరొకడుగా సాక్షాత్కరిస్తాడు. బిడ్డ అంతవరకు తల్లి కడుపులో ఉండి 9 నెలలు నిండాక బయటకు వచ్చి మరో వ్యక్తిగా సాక్షాత్కరించట్లా, అంతవరకు ఆవిడ దేహంలో భాగం కాదు. అలాగే మన హృదయంలో జీవుడి రూపంలో ఉన్నటువంటి దేవుడే మళ్ళీ దేవుడిగా ప్రత్యేకంగా కనపడతాడు. ఎందుకంటే మనం కోరుతున్నాం కాబట్టి. విశ్వమంతా నిండిన వాడిని దేవుడు అన్నారు, శరీరంలో ఉన్నవాడిని జీవుడు అన్నారు. కొలతలో తప్పితే జీవుడికి దేవుడికి ఏ రకమైన భేదము లేదు. ఇది పశుపాశ విమోచన్యై నమః 354 నామం. ఇప్పుడు 355 నామం. సంహృతాశేష పాషండాయై నమః. సంహృత సంహరింపబడిన, అశేష అన్ని రకాల, పాషండాయై నమః పాషండ మతములు కలిగిన దానివమ్మ నీకు నమస్కారం. సంహృత అశేష కలిపితే సవర్ణ దీర్ఘసంధి. సంహృత అశేష పాషండాయే నమః అంటే అమ్మవారికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, భగవద్ జ్ఞానం. అది మనని ఎప్పుడు కూడా పాషండ మతాలలోకి వెళ్లకుండా చేస్తుంది. పాషండ మతాలంటే ఏమిటి? సదాచారాన్ని ధిక్కరించడం, సంప్రదాయాన్ని ధిక్కరించడం, మోడర్నిటీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం, ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఇదే పాషండ మతం. సంహృత అశేష పాషండాయే నమః. వెనక చార్వాకులని నాస్తికుల్ని పాషండులు అనేవారు. అంటే వాళ్ళ వాదన కూడా అలాగే బండగా మొండిగా ఉండేది. అదే సంహృతాశేష పాషండాయై నమః. దాని గురించే లింగ పురాణంలో చెబుతారు. వేదవాక్య వ్రతాచారా సర్వతస్మార్త బహిష్కృతా పాషండిన ఇతి ఖ్యాత న సంభాష్య ద్విజాతిభిః. వేదవాక్య వ్రత ఆచారాక వేద విరుద్ధాలైనటువంటి వ్రతాలు ఆచారాలు చేస్తున్నవారు. అలాగే శ్రౌత స్మార్త బహిష్కృతా, శ్రౌతాన్ని స్మార్తాన్ని బహిష్కరించిన వారు. శ్రౌతం అంటే శృతి నుంచి వచ్చింది, అంటే వేదబద్ధమైన ఆచారం. స్మార్తం అనేది స్మృతి నుంచి వచ్చింది. శృతి శ్రౌతం, స్మృతి స్మార్తం. ముఖ్యంగా మనం వైదికమైనటువంటి కర్మకాండలు, వ్రతాలు, పూజలు, ఆచారాలు, సంప్రదాయాలు ఏం చేయాలన్నా స్మార్త పురోహితుల మీద ఆధారపడాలి. స్మార్తమే మొత్తం వైదిక ధర్మంలో ప్రధానమైన విధానం. ఊరికే ఏదో మా వర్గం వేరు అనడం కోసం ప్రత్యేక విధానాలు రకరకాల అహంకారాలతో సృష్టించేసుకున్నారు. కానీ అవి ఏవి స్మార్థం ముందు నిలబడవు. మంది స్మృతి ప్రోక్తమైన విధానం, స్మృతి నుంచే స్మార్థం వచ్చింది. అంచేది ఈ స్మార్థాచారాన్ని ఎవరు వ్యతిరేకించినా, స్మార్థ పౌరోహిత్యం కాకుండా వేరే పౌరోహిత్యంతో మనం ఏం చేసినా అది పాషండం కిందకే వస్తుంది. మన కొత్త ఆచారం మీద మనం పుట్టించేసుకున్నాం అహంకారంతో, అంతే. అది వేదం ఒప్పుకున్న విధానం కాదు. అది అవసరమైతే ఇటువంటి వర్గాల వారు ఏం చేస్తారంటే వారి మతాచారాలకు వారు గ్రంథం రాసేసుకుంటారు. మాకు ఈ గ్రంథమే ప్రమాణం, మా గురువు గారే మాకు ప్రమాణం, మిగిలిన సమాజంతో మాకు సంబంధం లేదు. మరి మళ్ళీ వైదిక మతం అని చెప్పకూడదు, ఇంకా అది అవైదికం అవుతుంది. వేదానికి ఖచ్చితంగా ఆరు శాస్త్రాలు ఉన్నాయి అక్కడ, షట్శాస్త్రాలు. వాటినే అనుసరించాలి. కల్పం ఖచ్చితంగా ఉంది అక్కడ. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని. ఏది వేదానికి సంబంధించిన కల్పంగా ఉందో ఆ కల్పశాస్త్రాన్నే మనం అనుసరించాలి. మళ్ళీ అందులో శివుడు, విష్ణువు, శక్తి, రకరకాల దేవతలు ఉంటారు, అవన్నీ వేరే విషయం. వేదవాక్య వ్రతాచారా సర్వతస్మార్త బహిష్కృతా పాషండిన ఇతి ఖ్యాతా. వేద విరుద్ధమైనటువంటి ఆచారాలు పాటించే వాళ్ళని, శృతి విధానాలకి స్మార్త విధానాలకి భిన్నంగా ప్రవర్తించేవారిని
పాషండిన ఇతి ఖ్యాతాహ పాషండులు అనవలసిందే అన్నాడు. అంతేకాదు నా సంభాష్య ద్విజాతిభి, వీళ్ళతో బ్రాహ్మణులు మాట్లాడద్దు అన్నాడు. అసలు అంత ఖచ్చితంగా ఉంటుంది ఆచారం అనేది. మాట్లాడొద్దు అన్నంత ఘోరంగా ఎందుకు చెప్పారు అంటే, ముందు మాట కలిసిందనుకోండి స్నేహం కలుస్తుంది. స్నేహం కలిసిన కొద్దీ ఆయన ఏదో ఇది కొత్తగానండి కనిపెట్టిన చాలా విశేషం అండి, మన పూర్వులు చాలా అజ్ఞానులు అండి అని మాట్లాడతాడు. ఈ స్నేహం కారణంగా ఆయన వాదనలు నేను వింటూ ఉంటాడు. క్రమంగా దానికి లోనైపోతాడు బద్ధకం కారణంగా. ఎందుకంటే వేదపరమైనటువంటి ఆచారాలు, స్మార్తాచారాలు కాస్త జాగ్రత్తగా చేయాలి, బద్ధకం లేకుండా చురుగ్గా చేయాలి. ఆచమనం అంటే ఆచమనం 3 సార్లు పట్టాలి. ఖచ్చితంగా ప్రాణాయామం అంటే ప్రాణాయామం చేయాలి. చేయడం మానేసి బాబు ముక్కట్టుకోండి, ఓం భూర్భువస్సుః ఆపో జ్యోతి అని ఏమిటిది, ఎందుకు ముక్కట్టుకోవడం, ఎందుకు మూతెట్టుకోవడం మంచిది. ఖచ్చితంగా ఒక్క ప్రాణాయామమైనా చేయాలి. ఈ ముక్కు ముయ్యాలి, ఈ చేతితో ఈ ముక్కుతో గాలి పీల్చాలి, కాసేపు కుంభకం చేయాలి, మళ్ళీ వదలాలి. చేసేవాడికి తెలియదు, చేయించేవాడు చేయించనివాడు. అంతసేపు పట్టుకుంటే ఎలాగంటే మాకు అవతల పూజ ఉంది అంటాడు. మరి ఇంకెందుకు ఈ పూజ? ఎవరికి శ్రద్ధ లేదు, చేసేవాడికి లేదు, చేయించేవాడికి లేదు. అందుకే చేయించుకునేవాళ్ళు వాళ్ళ అవసరమే కాబట్టి పూజ చేయించుకునేవాళ్ళు అటువంటి పురోహితుడినే చూసుకోవాలి. కాస్త ఓపికగా కూర్చోవాలి, అంతా పద్ధతిగా ఏమండి శాస్త్రోక్తంగా చేయండి అని అడగాలి. టూకీగా తెమిలి చేయండి, పిల్లలు ఈ రోజుల్లో కూర్చోలేకపోతున్నారండి. టూకీగా మనం టూకీగా అన్నామంటే వాడు ఇంకా బాకీగా చేసేస్తాడు దాన్ని. ఆయన సొమ్మేం పోయింది. చేయించుకునేవాళ్ళు బాబు మీకు ఏమండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తామండి, మిమ్మల్ని సంతృప్తి పరిచి పంపించే పూచి మాది, కానీ పద్ధతిగా శాస్త్రోక్తంగా చేయించండి, మాకు మా వంశ ఆచారం ఉండేది, మా పెద్దవాళ్ళు సంతోషిస్తారు అందరూ అంటే ఆయన కూడా అటువంటి మాట అడిగినందుకు ఆయన చాలా సంతోషిస్తాడు, పద్ధతిగా చేయిస్తాడు. క్రమంగా ఆ వర్గంలో కూడా ఓ మార్పు వస్తుంది. ఈ మధ్య పద్ధతిగా చేయిస్తే కానీ ఊరుకోవట్లేదండి, అందరూ అడుగుతున్నారండి. అందుకని మళ్ళీ ఓసారి గురువుల దగ్గరికి వెళ్ళి విధానాలు తెలుసుకుంటారు. లేకపోతే ఆకుకి చాకు, చాకుకి ఆకు పెట్టేస్తాడు అక్కడ. అంచేత నువ్వు చేశాము అంటే దాన్ని పక్కాగా చెయ్యాలి. దాని చిత్తశుద్ధి ముందు ముఖ్యం. మనకి బద్ధకం కాబట్టి ఎప్పుడు కూడా వ్రతాలు, పూజలు, నోములు, గుళ్ళో చేసేటువంటి కార్యక్రమాలు మానకూడదు. జ్ఞానం కలగడం వల్ల క్రమంగా వాటంతట అవి రాలిపోతుంటే తప్పించుకోగలిగితే అది వేరే విషయం. అది అందరికీ సాధ్యం కాదు. అందుకే కర్మకాండను ఎప్పుడు విసర్జించడం కానీ వ్యతిరేకించడం కానీ పనికిరాదు. అది ఎలా ఉందో అలా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేయవలసింది. దాన్ని కాస్త చిత్తశుద్ధితో దాని తత్వాన్ని గమనిస్తూ చేస్తే అసలు ఒక ఏడాది పాటు మనం పాటించే నోములు, వ్రతాలు అన్నీ జాగ్రత్తగా చేస్తేనండి ఏడాది 2 ఏళ్లలో గొప్ప తత్వజ్ఞానం కలుగుతుందండి. అసలు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకు కలగడం లేదు అంటే మొక్కుబడిగా చేయడం ఒక కారణం, తత్వం గ్రహించకుండా కేవలం ఏదో సాంకేతికంగా చేసుకుంటూ పోవడం ఒకటి. పైగా పిచ్చి కోరికలు పెట్టుకుని ఎంతసేపు అవి వాటి కోసమే దాన్ని చేయడం. అసలు ఈ మొత్తం కర్మకాండ అంతా పరిశీలిస్తే కోరికలు లేని స్థితికి మనల్ని తీసుకెళ్లడమే దీని ఉద్దేశం అని అర్థమైపోతుంది. అందుకు మన మనస్సును మనం సిద్ధం చేసుకోవాలి. కోరికలు లేకుండా, కోరికలు అలాగే ఉంచుకొని ఇంకా మేము వ్రతాలు చేస్తాం, పూజలు చేస్తామంటే ఊబిలో కూరుకుపోవడమే, చేసేదేం లేదు. చివరికి దేవుడి మీద నమ్మకం పోతుంది. అప్పుడు ఎవడో తగులుతాడు మన ప్రాణానికి, నాస్తికుడు, వాడు మొత్తం మతం మార్చేస్తాడు. లేదు పరమతం వాడు తగులుతాడు, ఆ మతంలోకి మార్చేస్తాడు. ఏదైనా ప్రమాదమే. అయితే ఎందుకు ఎక్కడ మనిషి పాషండుడవుతాడు, వేదాచారాలు ధిక్కరిస్తాడు ఎందుకు? అసలు బుద్ధి చాపల్యం కారణంగా, స్వార్థం కారణంగా, దురాశ కారణంగా. అందువలనే వేదవాక్యమైన ఆచారాలు పుట్టాయి. దేవుడు పూజల్లో మద్య మాంసాలు ఎలా వినియోగిస్తారండి? అసలు అది వేదవాక్యం కాదు. వేదంలో ఎక్కడుందండి అలాగా? మద్య మాంసంతో పూజలా? పైగా వద్దంటే గొడవ. మా సంప్రదాయం ఉండమా? అదో సంప్రదాయమా? తాగి తందనాలు ఆడమని దేవతలు చెబుతారండి. సకల జీవరాశి కూడా భగవత్ స్వరూపమైనప్పుడు మాంసం ఎలా నైవేద్యం పెడతామండి? అక్కడ జంతుబలి ఎలా చేస్తామండి? పాషండాచారం అంటే అది కాదు. మన సంస్కృతి చాలా విశాలమైన భావంతో ఉంటుంది. మూలాన్ని పోన్లేండి, వాళ్ళు ఏదో చేస్తున్నారు చేయనివ్వండి, లేకపోతే అసలు ఆ భక్తి కూడా లేకుండా అయిపోతారు, ఏదో చేయనివ్వండి, కొంతకాలానికి అందులోంచి బయటకు వస్తారు కదా అంటే ఇక దాన్ని పట్టుకుని పెద్దగా వాదించడం ఎక్కడ? మా ఆచారం అని ఇక అక్కడి నుంచి వర్గాలు, కులాలు, డబ్బు లేకపోవడాలు అన్నీ వచ్చేస్తాయి అక్కడ. కాస్త ఆలోచిస్తే జంతువు దేవుడి కోసం ఓ కోడినో మేకనో పేక కోసేసి బలి వేస్తున్నాము అంటే మరి ఎవరైనా మనకంటే బలమైన రాక్షసులు వచ్చి మనని మొక్కుకుని మన పేక కోసేస్తే మనం ఎంత ఘోరంగా భావిస్తాం? పాతాళ భైరవ సినిమాలో నరబలిని వాటిని ఎలా చూసాం మనం? ఘోరమనే చూసాం కదా, సమర్థించలేదు కదా. మరి నరబలి ఘోరమైనప్పుడు మేకబలి, కోడి బలి అన్నీ ఘోరమేనండి.
మనకి లోకుగా దొరికే కాబట్టి పీకలు కోసేస్తామంటే అలాగా? మరి మనకంటే బలవంతులను కూడా మనం కోసేస్తాడు. ధర్మం ఎలా చెబుతారు? ఇది జీవహింస అయితే అది జీవహింస కాదా? మనిషి ఎలా ఆలోచిస్తాడో తాను ఒక్కడు బాగుంటే చాలన్నమాట. అలా అని చెప్పారు ఆ వేదాల్లో. సర్వగం శాంతి బ్రహ్మశాంతి సర్వగం శాంతి అన్నారు. అంతా శాంతిమయంగా ఉండాలి. కేవలం మానవుల గురించి చెప్పలేదు. జీవం శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి వనస్పతయశాంతి విశ్వే దేవాశాంతి బ్రహ్మశాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదికమైన ఉపాసన. అంతరిక్షం శాంతిగా ఉండాలి. సమస్త దేవతలు అంటే ప్రకృతి శక్తులన్నీ శాంతించాలంటే పర్యావరణ కాలుష్యం పాల్పడద్దు. పర్యావరణానికి ప్లాస్టిక్ సంచుల వల్ల ఇతరత్ర కారణాల వల్ల ఏ రకంగా మనం హాని కలిగిస్తున్నా సరే దేవతలకు అపచారం చేస్తున్నట్టు అది అంత తీవ్రంగా భావించాలి. లేకపోతే సృష్టికి ముగింపే మీ ఇష్టం, సెలవు.